రోజు కలెక్టర్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా జనతా వారధిలో కార్యక్రమంలో భాగంగా చెరువులు యొక్క పూడికను తీసి ఆ చెరువు తీసిన పూడికని రైతులకు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ డిమాండ్ చేసాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. అలాగే ఆ రైతులకి 10 క్యూబిక్ మీటర్లు వీళ్ళు రాయల్టీ కట్టినామని చెప్పేసి అక్కడ వందల కొద్ది క్యూబిక్ మీటర్లు తీయడము, వాళ్ళ యొక్క ఇక్కడ టౌన్లకు తోడడము, మరి యొక్క రైతులకి న్యాయం జరగడం లేదు. అలాగే అక్కడ ఆ యొక్క కుమ్మరి వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు టౌన్లో ఉన్నప్పుడు ఉచితంగా ఇవ్వాలనేది ముందు నుంచి చట్టంలో ఉంది. వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలి. ఈ విధంగా రైతులకే కాకుండా మొత్తం ఉన్న ప్రజానీకాన్ని కూడా ఈ చెరువులు తీయడం వల్ల, పూడిక తీయడం వల్ల దాంట్లో ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి అత్యధికమైన వర్షం నీళ్లు నిల్వ ఉండడం వల్ల అది మంచి నీళ్లు అది కాబట్టి తాగేదానికే కాకుండా సాగునీటికి కూడా పనికి వస్తుంది కాబట్టి దాన్ని పూడిక తీసే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయలసీమలో మామూలు అనంతపురం జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో నీటి ఎద్దడి చాలా ఎక్కువ ఉంది సార్. దానిపైన ఉంటుంది సార్. ఇప్పుడు మేము అన్ని చెరువుల నుంచి అనేది అందిరినివారి నుంచి కానీ ఎక్కడెక్కడి నుంచి వీలుంటాయి పిఏబిఆర్ నుంచి కానీ అందిరినివారి నుంచి కానీ అలాగే తుంగభద్ర నుంచి కూడా అన్ని చెరువులు నింపాలనేది బీజేపీ యొక్క డిమాండ్. అలాగే ఎక్కడైనా చెరువులు అనంతపురం టౌన్ ఇట్లా తాడిపత్రి గుంటకల్లు ఇట్లా రాయదుర్గం ఎక్కడైతే టౌన్లలో అన్యాక్రాంతమైన భూములను కూడా దాన్ని విడిపించి చెరువుని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వమే దానిపైన వాటర్ ఆర్డబ్ల్యూఎస్ ద్వారా సప్లై చేయాలి, లేదా దానికి ప్రత్యామ్నాయంగా బోర్లు వేసేసి అక్కడ ఇమ్మీడియట్గా ఉపశమనం కలిగించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రజలకు రైతులకు జీవనాడి ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ అనంతపురం జిల్లాలో కానీ చెరువులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఇప్పుడు చూస్తున్నాం, ఏ చెరువు చూసినా కబ్జాలకు గురి కావడము. ఇక్కడ మన అనంతపురం చెరువు చూస్తున్నాం ఎంత కబ్జాకు గురైందో, ఎన్ని కట్టలు కట్టారు, ఎంత మట్టి అక్రమంగా చెరువుల నుంచి వెళ్ళిపోతుందో మన అందరికీ తెలుసు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చెప్పే పరిస్థితే ఉండదు. అక్కడ లోకల్ నాయకులతో కొంతమందితో కుమ్మక్కయి ఈ అనంతపురానికి కానీ లేకుంటే పట్టణానికి ఏ పట్టణానికైనా అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. ఏమన్నా అంటే మేము రాయల్టీ కడుతున్నామంటారు. ఎంత కట్టారు రాయల్టీ? మీరు 10 క్యూబిక్ మీటర్ కడుతున్నారా, 20 కడుతున్నారా, అంతే తీసుకోండి. కానీ మీరు రాయల్టీ కట్టినామని వందల క్యూబిక్ మీటర్లు తోడేసి అక్కడున్న రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. రైతులకు అవసరాలకు అది ఉచితంగా ఇవ్వాలా? ముందు నుంచి ఉంది. రైతులకు ఏది కోళ్ళ ఫారం పెట్టుకున్నా లేకుంటే వ్యవసాయానికి అయినా కానీ ఉచితంగా ఇవ్వాలా. అలాగే మన కుమ్మరి సోదరులు ఉన్నారు, వాళ్ళు కుండలు తయారు చేయడం కానీ ఇంకొకటి కానీ ఇప్పుడు 10 మందికి ఉపయోగపడే వృత్తి అది. ఆ వృత్తి వాళ్ళకు ఉచితంగా ఇవ్వాలా. అటువంటివి కాకుండా కొంతమంది అక్రమదారులు దాని మీద దృష్టి పెట్టి అది ఒక వ్యాపార ధన ఆవేశ దీంతో ఈరోజు కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నారు. కలెక్టర్ గారికి మా భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఇదే విధంగా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. దాని మీద కలెక్టర్ గారు స్పందించారు. వెంటనే దీనిపైన చర్యలు తీసుకుంటామన్నారు. చెరువులు కాపాడాల్సిన బాధ్యత మనందరిది. అధికారులు దీన్ని త్వరితగతిన పూర్తి చేస్తే ఇంకా రాబోయే కాలంలో ఈ అక్రమార్కుల భరతం పట్టొచ్చని నేను కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఏదైతే చెరువులు దాన్ని సంరక్షించుకోవాలి, రాబోయే తరాలకి నీటి ఎద్దడి ఉండకోకుండా ప్రజలకు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఏదో శాలివాహన కులానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఈ మట్టిని ఉచితంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఇది ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. ఏదైతే పెద్దలు చెప్పారో ఒక
కొన్ని క్యూబిక్ల మట్టిని దాన్ని సరైన పద్ధతిలో తీసుకోకుండా, ఒక సర్వే చేయకోకుండా దాన్ని ఇష్టానుసారంగా గత ప్రభుత్వంలో జరిగింది. దాన్ని అరికట్టాలా, రాబోయే తరాలకి ఈ యొక్క నీటి సమస్య ఉండకోకుండా సంరక్షించుకోవాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఇవ్వడం జరిగింది.